క్రీస్తు పేరట ప్రతి ఒక్కరికి కూడా వందనాలు, శుభాది వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలందరినీ కూడా దీవించును గాక. క్రీస్తు స్వరము దైవ దీవెన ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మిమ్మును మీ కుటుంబాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు అందరూ కూడా? నిద్రలేచారా? ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యము వినే సమయం దేవుడు ఎంతో మాటతో, ఆయన యొక్క జీవపు మాటతో మనందరినీ కూడా ప్రభు బలపరుస్తాడు గనుక ఎప్పుడు కూడా వాక్యము వచ్చినప్పుడు దయచేసి మిస్ అవ్వద్దు. చక్కగా ప్రభు యొక్క వాక్యాన్ని మీరు అందరూ కూడా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నారు. ఈ రీతిగా ఈ యొక్క మాధ్యమం ద్వారా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని అన్ని విధాలు కూడా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు కూడా దేవుణ్ణి మహిమపరచండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మీ జీవితాన్ని ఎంతో ఒక మంచి మార్గంలో పట్టుకువెళ్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునిపై ఆశతో మీ జీవితాన్ని ముందుకు నడపవలసిందిగా మీ అందరూ కూడా కోరిచి ఉన్నాను. మరి ఈ సమయంలో అందరూ కూడా వర్తమానంలోకి వెళ్ళిపోదామా? దయచేసి అందరూ కూడా కంట్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, మా ప్రభువా, నీకే వందనాలు. యేసయ్యా, నీ వాక్యము, నీ మాటలు ఎంతో మధురమైనవి ప్రభువా. తండ్రి, నీ మాటలు మేమందరము కూడా వినుచుండగా తండ్రి, నీవు బోధకుడై మాకు బోధించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా అద్భుతంగా బలపడే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి ప్రభువా. తండ్రి, నాపై కొన్ని ఆత్మసహాయం కురిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము అర్థమయ్యే రీతిగా, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యానికి లోబడే రీతిగా వాళ్ళ జీవితాలు మారులాగిన కృప దయచేయమని యేసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా బైబిల్స్ తెరవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అనగా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. దేవుడి వాక్యముతో మనందరితో కూడా మాట్లాడిన గాక. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక వ్యక్తిని మీ అందరూ కూడా పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. హానోకు గారు. ఎవరండి ఆయన? హానోకు గారు. ఈ హానోకు అనే వ్యక్తి మనందరూ కూడా చూసినట్లయితే నిజానికి ఈయన మరణము చూడలేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనందరూ కూడా చూసినట్లయితే బైబిల్లో 2 వ్యక్తులు మరణము చూడలేదు. మొట్టమొదటిగా హానోకు, రెండోదిగా ఏలియా. ఇప్పుడు ఈ హానోకు విషయం మనందరూ కూడా గమనించినట్లయితే దేవుడు ఎందుకు హానోకును తీసుకున్నాడు? దేవుడు ఎందుకు హానోకును కొనుపోబడేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు హానోకును అసలు చావు చూడకుండా, శారీరకమైన చావు చూడకుండా దేవుడు ఎందుకు హానోకును తీసుకున్నాడో ఈ వాక్యమే ఉదాహరణ చెబుతుంది. ఏంటంటే ఆ 11వ అధ్యాయము 5వ వాక్యము చూడండి. దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యము పొందెను. దేవునికి ఎలా ఉన్నాడట? ఇష్టుడై ఉన్నాడు గనుక. హానోకు దేవునికి నచ్చే విధముగా జీవించాడు గనుక, హానోకు దేవునికి ఇష్టుడిగా చక్కగా ఉన్నాడు గనుక దేవుడు హానోకును ఎంతగానో ప్రేమించి చావును చూడకుండా దేవుడు హానోకును ఆస్వాదించాడు. చూడండి, స్కూల్లో మాస్టర్ గారికి ఒక సబ్జెక్ట్, ఒక పిల్లడు బాగా ఇష్టం ఉన్నాడు అనుకోండి. ఆ పిల్లడి పైన, ఆ స్టూడెంట్ పైన ఎక్కడలేని ప్రేమను చూపిస్తుంటారు. ఎవ్వరి వైపు చూడకుండా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరి నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలరా అని చెప్పి కొంచెము ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఎందుకంటే బహుశా స్టూడెంట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కావచ్చు, ఆ సార్ని ఎక్కువగా ప్రేమించడం కావచ్చు. ఈ రీతిగా ఉండడం వల్ల ఆ యొక్క సార్కి ఈయనపై ప్రేమ ఉంటుంది, ఆ స్టూడెంట్కి కూడా సార్పై ప్రేమ ఉంటుంది. గమనించండి, మనందరి జీవితంలో ఈ రోజున వాక్య అంశము కూడా మనందరి జీవితంలో దేవునికి నచ్చే విధముగా ఎలా జీవించాలి, నేను ఈ విధంగా జీవిస్తే దేవుడికి ఎలా నచ్చుతుంది, నేను ఎలా బ్రతుకుతే దేవునికి నచ్చుతుంది, నేను ఏ రీతిగా బ్రతుకుతే నా జీవితము, నేపథ్యము, నా యొక్క నడవడిక, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు ఏ రీతిగా ఉంటే దేవునికి నచ్చుతాయి అనే విషయాలు మనందరం కూడా ధ్యానించే ప్రయత్నము చేద్దాం. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధతో మీరు అందరూ కూడా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నారు. మొట్టమొదటిగా దేవునికి నచ్చే రీతిగా మనందరూ కూడా బ్రతకాలి అంటే, ప్రభువుకి నచ్చే రీతిగా మనందరూ కూడా బ్రతకాలి అంటే దేవుడు అన్నీ చేయగలడు అనే విశ్వాసము మనందరిలో ఉండాలి. దేవుడు ఏం చేయగలడు? అన్నీ చేయగలడు అనే విశ్వాసము మనందరిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా
కూడా దేవునికి మనందరూ కూడా ఇష్టడిగా బ్రతుకుతాం. హానోకు జీవితం మనందరూ కూడా మరొకసారి చూసినట్లయితే హానోకు చుట్టూ ఉన్న ప్రపంచము మొత్తము కూడా ఇప్పుడు ఏ దినాలైతే ఉన్నామో, ఇప్పుడు ఏ దినాలైతే కామ వికారముతో, డబ్బుతో, కులముతో, మతముతో, ప్రాంత భేదములతో, భాష ప్రేమలతో కొట్టుకుంటున్నారో ఆ దినముల్లో కూడా, హానోకు దినముల్లో కూడా అలాంటి దినములు నడిచాయి. అలాంటి సమయంలో హానోకు అనే వ్యక్తి ఈ అన్ని పక్కన పెట్టి దేవునికి ఎంతో విశ్వాసముతో బ్రతికాడు. నా ప్రభు ఉంటే నేను ఏదన్నా సాధించగలను, నా దేవుడు ఉంటే నేను ఏదన్నా ముందుకు తీసుకుని వెళ్ళిపోగలను, నా ప్రభు ఉంటే ఎలాంటివన్నా సాధించగలను చెప్పి అన్ని విషయంలో హానోకు దేవునిపై విశ్వాసంతో కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క పాస్టర్ గారుగా మీ అందరూ నేను అడుగుతుంది ఏంటంటే, నీకు అట్టి విశ్వాసం ఉందా? నీకు వస్తున్న శ్రమలో దేవుడిని తప్పించగలడు అనే యొక్క విశ్వాసం నీలో ఉందా? నీకు వస్తున్న బాధల్లో, నీకు వస్తున్న అప్పుల భారముల్లో, నీకు వస్తున్న అనారోగ్యములో, నీకు వస్తున్న వ్యతిరేకతల్లో దేవుడిని తప్పించి ముందుకు తీసుకుని వెళ్ళగలడు అనే యొక్క విశ్వాసము నీ కుటుంబంలో కానీ నీలో కానీ కనబడుతుందా? దేవుడికి ఎవరిష్టమో తెలుసా? అన్ని విషయాల్లో దేవునిపై నమ్మకముతో వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళంటే దేవుడికి బహు ఇష్టము. ఈరోజు నీకు ఆ ఇష్టం ఉందా? ఈరోజు ఆ యొక్క విశ్వాసము నీలో ఉందా? దేవుని అంత ప్రేమను మీరు అందరూ కూడా పొందుకోవాలంటే మొట్టమొదటిగా మీరు అందరూ కూడా అన్ని విషయాల్లో దేవుని అంత విశ్వాసము కలిగి ఉండాలి. బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. నాకు నచ్చిన ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి సూచక క్రియ, ఆయన కానా విందులో ఎప్పుడైతే ఆయన ఆ యొక్క వివాహానికి వెళ్ళి ఉన్నాడో, ఆ కానా విందులో జరిగిన ఒక సంఘటన అందరూ కూడా తెలిసింది. ఏంటయిందండి? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన సమయంలో ఆ పెండ్లి యొక్క యజమానుడు అటు ఇటు తిరుగుతున్నాడు. అటువైపు వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ద్రాక్షరసం అయిపోయింది. యూదులు కొంచెం ఎక్కువ పట్టింపులు పట్టించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో నాకు ఇక్కడ నచ్చిన ఒక మంచి అంశం ఏంటంటే, యేసు ప్రభు యొక్క తల్లిగారు మరియమ్మ గారు యేసు ప్రభు చేయగలడు, నా కుమారుడిని యేసు బాబు వల్ల మొత్తం కూడా అవుతుందని చెప్పి యేసు ప్రభు వారి దగ్గరికి తల్లి అని మరియ వెళ్ళింది. యేసు బాబు దయచేసి ఆ యొక్క కార్యం నువ్వు చేసి పెట్టని చెప్పి అద్భుతంగా వినయపూర్వకంగా తల్లి అడిగింది. గమనించండి, యేసు ప్రభు వారు చేసిన సూచక క్రియల్లో మొట్టమొదటి సూచక క్రియ అద్భుతంగా యేసయ్య చెప్పితే, అనగా మరియా చెప్పితే, తల్లి చెప్పితే యేసు ప్రభు వారు చెప్పారు. చూడండి ఒకసారి తల్లి అని మరియా ఎలాగా బ్రతిమాలుకుందో. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వాక్యం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు యొక్క తల్లి ద్రాక్షరసం అయిపోయింది నాన్న అని చెప్పి యేసు ప్రభు వారికి చెప్తుందట. అయ్యో పాపం ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళు బాధపడిపోతున్నాడు, విందు యజమానుడి యొక్క పరువు పోతుంది, దయచేసి వాడికి ఏదో సాయం చేసి పెట్టని చెప్పి యేసు ప్రభు అనగానే యేసు ప్రభు ఒక మాట అంటాడు, అమ్మ నాకు ఇంకా సమయము రాలేదే, నేను ఇంకా అంత చేయడానికి నాకు ఇంకా తండ్రి నాకు సమయం ఇవ్వలేదంటే, మరి తల్లి గద్దించిందో తల్లి తిట్టిందో తెలియదు కానీ మారు మాట మాట్లాడుకుంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోయి నీళ్ళని వేసాడు. రాతి బాణలపై దాంట్లో నీళ్ళు వేసిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి వాటిని వడ్డించమన్నాడు. వడ్డించిన తర్వాత ఆ నీళ్లు త్రాగినప్పుడు జనులందరూ కూడా ఏమన్నారండి, ఎంత అద్భుతమైన ద్రాక్షరసం. ఒక ఆయన అన్నాడు, లేచి ఒక ఆయన అన్నాడు, ఏటమ్మా ఈ ద్రాక్షరసం, ఎవరన్నా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత జబ్బు ద్రాక్షరసము మిగిలిపోయిన ద్రాక్షరసం పెడతారు, కానీ నువ్వు ముందు నుంచి అంతం వరకు, ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన ద్రాక్షరసం పెడతానని చెప్పి ఆ యొక్క విందు యజమాని ఎంతగానో వాళ్ళందరూ కూడా హర్షించారు. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తల్లి అనే మరియకి ఒక విశ్వాసం, నా యేసు ప్రభు అన్నీ చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యమే అని చెప్పి నమ్మి తల్లి వెళ్ళింది కనుక దేవుడు అద్భుతమైన కార్యము చేశాడు. ఈరోజు నీ జీవితంలో ద్రాక్షరసం అయిపోతే, నీ జీవితంలో దేవుని యొక్క మాధుర్యత అయిపోతే, నీ జీవితంలో కష్టముల్లో వెళ్తున్నట్లయితే, నీ జీవితంలో అనేకమైన ఇబ్బందుల పాలు వస్తున్నట్లయితే, నువ్వు ఒక్కసారి విశ్వాసంతో చేయవలసింది ఏంటంటే, నా దేవుడు అన్నీ చేయగలడు, నా దేవుడు సమస్తమును సాధ్యపరచగలడు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అనే మాట ఏదైతే ఉందో, ఆ మాట నెరవేరాలంటే నువ్వు ముందు యేసయ్యని నమ్మాలి, యేసయ్యని విశ్వసించాలి. ప్రభు ఖచ్చితంగా చేయగలని చెప్పే నమ్మకము నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యములు అన్ని విధాలు కూడా జరుగుతుంటాయి. మొట్టమొదటిగా దేవునికి నచ్చే విధముగా ఎలా జీవించాలంటే, దేవుడు అన్నీ చేయగలన విశ్వాసము నీలో ఉండాలి.
రెండోదిగా వెళ్ళిపోదామా? రెండోదిగా చూసేద్దామా దేవునికి నచ్చే రీతిగా ఎలా బ్రతకాలో. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన 3వ అధ్యాయము 2వ వాక్యం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏటట? పైనున్న వాటిపైనే కానీ భూ సంబంధమైన వాటిపైన ఏం పెట్టకూడదు? మనసు పెట్టకూడదు. రెండోదిగా మనం అందరము కూడా దేవునికి నచ్చే రీతిగా ఎలా జీవించాలంటే భూ సంబంధమైన వాటిపైన లక్ష్యం ఉంచకూడదు, దృష్టి పెట్టకూడదు. ఈ లోకంలో చూడండి, చాలామంది జీవితంలో భూ సంబంధమైన వాటి కోసం ప్రార్థన. నాకు కొత్త ఇల్లు వచ్చేయాలండి, లేకపోతే నాకు అది కావాలండి, లేకపోతే నాకు మంచి కారు కావాలి, మా కుటుంబీకులందరికీ కూడా సొంత గృహాలు ఉన్నాయి, నాకు సొంత గృహం లేదు, మా కుటుంబీకులందరూ కూడా సొంత వాహనాలు ఉన్నాయి, నాకంటే ఒక సొంత వాహనము లేదు అని చెప్పి చాలామంది కూడా భూ సంబంధమైన వాటిపైనే లక్ష్యం ఉంచుతూ ఉంటారు. దాని కొరకే దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యము చెప్పుతుంది, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తున్న 3వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పైనున్న వాటిపైనే లక్ష్యం ఉంచండి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడతామో భూ సంబంధమైనవన్నీ కూడా ప్రభు కలుగు చేస్తాడు. దావీదు పైనున్న వాటిపైన లక్ష్యం ఉంచాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా దావీదు పొందుకున్నాడు. దానియేలు ఎప్పుడైతే పై సంబంధమైన వాటిపైన లక్ష్యం ఉంచాడో, దానియేలు జీవితంలో 4 రాజులు రాజ్యాలు మారినా కూడా దానియేలు స్థానాన్ని ప్రభు అలా ఉంచాడు. దానికి గల కారణం ఏంటండి? దానియేలు పైనున్న వాటిపైన లక్ష్యం ఉంచాడు. ఈరోజు నీ దృష్టి, నీ లక్ష్యము ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నీ స్థితిగతులు ఎక్కడున్నాయి? నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క దృష్టి ఏ రీతిగా ఉంటుంది? గమనించండి. పైనున్న వాటిపైన లక్ష్యం ఉంచండి, అనగా దేవునిపైనే పూర్తిగా లక్ష్యం ఉంచండి. దేవునిపైనే పూర్తిగా ఆధారపడండి. ప్రభు పైన పూర్తిగా విశ్వాసం ఉంచి మీరు అందరూ కూడా ఆధారపడగలిగినట్లయితే దాని యొక్క మేలు, దాని యొక్క రుచి మీరు అందరూ కూడా చూస్తారు. ఏంటి? కార్లు వస్తాయి, దేవుడు ఇల్లులు ఇస్తాడు, మీ పిల్లలకు ఉద్యోగాలు మంచి కలుగు చేస్తాడు, మీ పిల్లలకు వివాహాలు జరుగుతాయి, తర్వాత గర్భఫలం అన్నీ కూడా దొరుకుతాయి, అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అయితే ఈ అన్నిటికన్నా మించింది మీరు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి వెతికిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్రభు తన్ను తాను కనపరుచుకుంటాడు. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారు, దేవుణ్ణి ఎవరైతే విశ్వాసముతో ప్రభువా నువ్వు నా జీవితంలో ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రాకులాడుతారు, నా జీవితంలో దేవుడు ఉండాలని చెప్పి కోరుతారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఉంటారు. ఆ యొక్క మాధుర్యత కూడా ప్రభు మీ అందరూ కూడా కలుగు చేస్తారు. 2 విషయాలు మీ అందరికీ బోధించాను. దేవునికి ఇష్టడిగా ఎలా జీవించాలంటే, మొట్టమొదటిగా నా దేవుడు అన్నీ చేయగలని విశ్వాసము నీలో ఉండాలి. రెండోదిగా భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా నువ్వు పైనున్న వాటిపైన మనసు పెట్టుకున్నట్లయితే అన్నీ కూడా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, చెప్పబడిన వాక్యంకి నీకు వేలాది వందనాలు స్తుతులు. ప్రభువా తండ్రి, నీకు నచ్చే రీతిగా ఎలా బ్రతకాలో మాకు బోధించావు. మొట్టమొదటిగా తండ్రి, అన్ని విధాలా కూడా నీవన్నీ చేయగలని విశ్వాసం మాలో ఉంచమన్నావు ప్రభువా. రెండోదిగా తండ్రి, మరి ఏదైతే భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టద్దన్నావు ప్రభువా, ఈ రెండిట్లపైన మేము మా జీవితాలు ముందుకు నడిపిస్తుండగా దయచేసి మా జీవితాలని ఆశీర్వాదకరమైన బాటలో, నీకు ఇష్టమైన బాటలో నడిపించాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కొన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఆరోగ్యములతో నింపండి, సమస్యలు తీసివేయండి, కుటుంబాలను దీవించండి ప్రభువా. వాళ్ళ అవసరతలన్నీ కూడా నీవే తీర్చండి తండ్రి. నీ సహకారం ప్రతి ఒక్క కుటుంబానిపై ఉంచి ఈ వాక్యం అనేక మందికి దీవెనకరంగా మార్చమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం దయచేసి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క సువార్తను మీరు అందరూ కూడా ప్రకటించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఈ వాక్యాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్లో ప్రతి దినము కూడా రావాలనుకుంటే నెంబర్ చెప్తాం, రాసుకోండి. 8121333222 8121333332 అనే నెంబర్కి మీ పేరు, మీ ఊరు పంపండి. ప్రతి దినము కూడా దేని వర్తమానాలు పంపడం జరుగుతాయి. అలాగనే ఒకవేళ మీకు వాట్సాప్లో మాకు కొంచెం కష్టంగా ఉందండి అనుకుంటే శామ్ పాలస్పల్ అని యూట్యూబ్ ఛానల్లో, అనగా మీరు యూట్యూబ్లో సర్చ్ బార్లో శామ్ పాలస్పల్ అని కొట్టండి. నా ఫోటో ఏదైతే కనిపిస్తుందో ఆ ఫోటోతోనే ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
ప్రతి దినము ఉదయము 6 గంటల నుండి ఏదైతే ఈ దినం వాట్సాప్ వర్తమానం వచ్చిందో ఆ యొక్క వర్తమానమే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, ప్రయాణాల్లో ఈ వాక్యాలు మీరు అందరూ కూడా వినవలసిందిగా కోరిచి ఉన్నాను. అలాగనే ఈ పరిచయను ఎవరైనా ప్రోత్సహిద్దాం అనుకుంటే దయచేసి మీ గుప్పెలు విప్పి మీరు అందరూ కూడా మాకు ప్రోత్సహించండి. మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో అవసరమో. ఈ యొక్క యవన దైవజనులు, యవన పరిచయని మీరు అందరూ కూడా ప్రోత్సహించినట్లయితే మాకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్, QR కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ అమూల్యమైన సహకారం తెలియజేసి దేవుని యొక్క సేవను మీరందరూ కూడా బలపరచవలసిందిగా కోరిచి ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరూ కూడా దీవించిన గాక. దేవుని చిత్తమైతే వచ్చే వారము మళ్ళీ ఇదే సమయానికి మీ అందరూ కూడా కలుస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, BC రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720.